తెలంగాణను గెలిచేద్దాం. 4 రాష్ట్రాల్లో విజయంతో బీజేపీలో జోష్. ఈసారి పాగా వేయాలని నేతలకు టార్గెట్. సెగ్మెంట్లలో గెలుపు గుర్రాల కోసం వేట. టీఆర్ఎస్ అసంతృప్తులు, కాంగ్రెస్ లీడర్లపైన దృష్టి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న బీజేపీ ఆ తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేల సంఖ్యను 3కు పెంచుకుంది. 2014లో బీజేపీకి బండారు దత్తాత్రేయ ఒక్కరే ఎంపీగా ఉన్నారు. 2019లో లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీలకు పెరిగారు. ఆ తర్వాత పార్టీ నిర్మాణంపైన హైకమాండ్ దృష్టి పెట్టింది. పలువురు సీనియర్ల చేరికతో మరింత బలపడింది. ఇప్పుడు గెలుపు లక్ష్యంగా సాగుతున్న పార్టీలో బలమైన అభ్యర్థుల ఎంపిక, చేరికలతో పాటు లీడర్ల మధ్య సమన్వయం కూడా అవసరమని సీనియర్ నేత ఒకరు అన్నారు. కీలకమైన యూపీతో పాటు మరో 3 రాష్ట్రాల్లో ఎదురు లేకుండా మళ్లీ అధికారంలోకి రావడం రాష్ట్ర బీజేపీలోనూ ఉత్సాహం నింపింది. ప్రధానమంత్రి మోడీ నాయకత్వం వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని, రాష్ట్రంలోనూ అదే జరుగుతుందని లీడర్లు ధీమాగా చెప్తున్నారు. మరోవైపు తెలంగాణలో పరిస్థితులు 3 ఏండ్లలో బీజేపీకి వరుసగా దక్కిన విజయాల వల్ల అదే జోష్లో ఇక్కడా పని మొదలుపెట్టాలని హైకమాండ్ నేత ఒకరు రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతకు ఫోన్లో చెప్పారు. కలిసొచ్చే అంశాలతో పాటు సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను ఎంచుకోవటమే పార్టీ గెలుపుకు కీలకం అవుతుందని ఆ లీడర్ చెప్పారు. ఇందులో భాగంగా కనీసం 100 సీట్లలో సమర్థులైన లీడర్లు కావాలన్న చర్చ పార్టీలో మొదలైంది. అధికారంలోకి రావాలంటే అన్ని సెగ్మెంట్లలో గెలుపు గుర్రాలుండాలని ఇప్పటికే ఢిల్లీ పెద్దలు రాష్ట్ర కమిటీకి సూచించారు. ఏ సెగ్మెంట్లో పార్టీకి బలమైన క్యాండిడేట్స్ ఉన్నారు, ఎక్కడ లేరు, అక్కడ బలమైన లీడర్లు ఎవరు అన్న అంశాలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీకి 30 నుంచి 40 సీట్లలో బలమైన అభ్యర్థులు ఉన్నారు. మిగతా సీట్లలో ఏం చేయాలన్న అంశంపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఓవైపు అధికారం, మరోవైపు భారీగా ఖర్చుకు సిద్ధమై రంగంలోకి దిగే టీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి మోడీ చరిష్మాతో పాటు ఇక్కడ జనంలో ఆదరణ ఉన్న బలమైన అభ్యర్థులు కావాలని పార్టీ సీనియర్ నేత ఒకరన్నారు. కొంతకాలంగా రాష్ట్రంలో నిర్వహించిన వేర్వేరు సర్వేల్లో చాలా సెగ్మెంట్లలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మొత్తంగా పార్టీకి ఆదరణ పెరుగుతున్నా సెగ్మెంట్లలో గుర్తింపు ఉన్న లీడర్ల విషయంలో కొంత వెనుకబడినట్లుగా సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయాన్ని పార్టీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల తర్వాత ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉందని వారు చెబుతున్నారు. కొన్ని సీట్లలో పార్టీ నాయకుల్ని తయారు చేసుకోవడంతో పాటు టీఆర్ఎస్లో గౌరవం లేక అసంతృప్తితో ఉన్న లీడర్లు, అటు కాంగ్రెస్లో సొంత బలం ఉన్న లీడర్లపైన ఫోకస్ పెడుతున్నారు. వారిని పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న అసమ్మతి, ఇటీవల జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పరాజయంతో ఆ పార్టీ నేతల్లో ఉన్న నిరాశకు తోడు బీజేపీకి పెరుగుతున్న ఆదరణ కూడా వారిని ఆకర్షిస్తుందని చెప్తున్నారు. మలుపు తిప్పిన హుజూరాబాద్. రాష్ట్రంలో టీఆర్ఎస్ వరుసగా రెండోసారి అధికారంలో ఉంది. మొత్తం 119 సీట్లకు గాను గెలిచిన వాళ్లు, తర్వాత కలుపుకున్న వాళ్లు కలిసి 100 మందికి పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. సిట్టింగ్లతో పాటు ప్రభుత్వంపై జనంలో ఉన్న అసంతృప్తిని, వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు రఘునందన్ బలమైన అభ్యర్థి కావడం పార్టీని గెలిపించింది. గ్రేటర్ హైదరాబాద్లో మంచి ఫలితాలు రావడం పార్టీలో ఉత్సాహం నింపింది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగిన తీరు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ముందు జరగబోయే ఎన్నికలు ఎట్లా ఉంటాయన్నది హుజూరాబాద్ కళ్లకు కట్టింది. ప్రభుత్వం అధికారాన్ని అన్ని రకాలుగా వాడుకోవడంతో పాటు వేల కోట్ల రూపాయలను కుమ్మరించడం, 2-3 నెలల పాటు ఓటర్లను ప్రలోభాలతో ఉక్కిరిబిక్కిరి చేయడం, చివరి క్షణంలోనూ ఓటుకు 10,000 రూపాయల వరకు డబ్బు పంచిన తీరు దేశం మొత్తాన్ని ఆకర్షించింది. హుజూరాబాద్లో బీజేపీ బలం అంతగా లేకున్నా అభ్యర్థి బలం కలిసి రావడం పార్టీని గెలిపించింది. హోరాహోరీగా జరిగిన పోరులో అంచనాలకు మించి పార్టీకి భారీ మెజారిటీ కూడా వచ్చింది. దీంతో ప్రలోభాలను తట్టుకుంటూ టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థులు అవసరమన్న అభిప్రాయానికి పార్టీ హైకమాండ్ వచ్చింది. ఇదే విషయాన్ని రాష్ట్ర నేతలకు చెబుతోంది.
పార్టీ ఆదరణకు తోడు బలమైన అభ్యర్థులు కూడా రెడీ అయితే తెలంగాణలో పాగా వేయటం తమకు ఈజీ అని భావిస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.